మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. 2 కొరింథీ 12వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల వరకు. ఇప్పుడు ప్రసాద్ గారు ఉత్తర ప్రత్యుత్తరాలుగా లీడ్ చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పునరుత్థానంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యమును చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎల్లప్పుడూ బలహీనుడును, అప్పుడే బలవంతుడు. కనుక క్రీస్తు నిమిత్తమున కలిగిన బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. దేవుడు వాక్యం దీవించుగాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నేను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సంధించండి, మమ్మల్ని సరిచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దీనికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే ముళ్ళల్లో దేవుని కృప, గ్రేస్ ఇన్ ద థార్న్స్. దేవుడు ఏదైతే మన జీవితాల్లో ముళ్ళ లాంటి సందర్భాలు ఆయన ఎలో చేస్తాడో వాటిలో దేవుని కృపను మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి, దేవుని కృపను మనం ఎట్లాగా ఆస్వాదించాలి అనేటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో ఒకసారి బెన్ని అక్కడికి వెళ్ళి చూడమ్మా, అన్ని సౌండ్ సిస్టమ్ కరెక్ట్ కోసం వెళ్ళి చూడు. ఓకే, రైట్. ఇక్కడ గనక మనం గమనించినట్లయితే పౌలు తన జీవితంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని తాను వివరిస్తున్నటువంటి తరుణంలో 2 రకాలైనటువంటి సిట్యువేషన్స్ గుండా తాను ఎట్లా వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని పౌలు ఆయన బోధిస్తున్నాడు. ఈరోజు మనం గనక గమనిస్తే ద ఏజ్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ అంటాం. అంటే నిన్ను నువ్వు కట్టుకోగలవు, నువ్వు అనుకుంటే నువ్వు సాధించలేంది ఏమీ లేదు, నువ్వు అనుకుంటే నీకు అయిపోతుంది. ఒకవేళ నువ్వు అనుకుంటే నువ్వు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిపోగలుగుతావు. ఒకవేళ నువ్వు గనక కష్టపడి చదివితే నీకు ర్యాంక్ వచ్చేస్తుంది. లేదంటే నువ్వు గనక జాగ్రత్తగా క్రమశిక్షణ చేసుకుంటే క్రికెట్ టీంలో నువ్వు కూడా జాయిన్ అయిపోతావు. నా మాట మీకు అర్థమవుతుందా? దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హియర్. నిజానికి మన శక్తి సామర్థ్యము చేత మన జీవితాల్లో మనం సాధించగలుగుతామా, లేదంటే దేవుని కృపచేత మాత్రమే మనం సాధించగలుగుతామా? దట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్వశ్చన్ దట్ యు నీడ్ టు ఆన్సర్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనం కష్టపడితే కష్టే ఫలి కదా, వర్క్ ఈజ్ వర్షిప్, రకరకాలైనటువంటి ఆ స్లోగన్స్ మనం వింటూ ఉంటున్నాం. కష్టపడదని నేను అనట్లేదు, కష్టపడాల్సిందే, శ్రమ పడాల్సిందే. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీ కష్టమును బట్టో, నీ శ్రమను బట్టో, నీ యొక్క కృషిని బట్టో నువ్వు సాధిస్తావు అనుకుంటే అది కుదరదు, అది జరగదు. అట్లాగా జీవితం వర్కౌట్ అవ్వదు.
సో అల్టిమేట్గా మన జీవితాల్లో మనం ఎట్లాగా అచీవ్ చేస్తామంటే ఇట్ ఈజ్ ఓన్లీ బై గాడ్స్ హెల్ప్. ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ హెల్ప్. ఇది నీకు నువ్వు సహాయం చేసుకునేది కాదు, నిన్ను నువ్వు నడిపించుకునేది కాదు. ఇది దేవుడు నిన్ను నడిపించేది, ఇది దేవుడు నీకు సహాయం చేసేది. కారణం ఏంటంటే ఈరోజు మనం ఎటువంటి ప్రపంచంలో మనం బతుకుతున్నామంటే నోబడీ వాంట్స్ టు స్పీక్ అబౌట్ ఫెయిల్యూర్ ఎనీమోర్. నోబడీ వాంట్స్ టు స్పీక్ అబౌట్ ద వీక్నెస్. బలహీనతల గురించి ఎవరు మాట్లాడలేదు. మనం ఫెయిల్ అవుతాం అనేటువంటి సంగతి ఎవరు మాట్లాడలేదు. సో ఆబ్వియస్గా మనం పుట్టిన దగ్గర నుండి ఏది ఇంబైబ్ చేస్తున్నారు? నువ్వు సక్సీడ్ అవ్వాల్సిందే, నువ్వు చాలా బలవంతుడు, నువ్వు సాధించగలవు, నువ్వు అనుకుంటే అయిపోతుంది. ఏంటి అనుకుంటే అయిపోయేది? జీవితం నీ కంట్రోల్ ఉందనుకున్నావా అనుకుంటే అయిపోవటానికి? సో ఒకలాంటి నేనేమంటాను, ఒక అబద్ధములో లోకము మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది. అందుకనే ఇటువంటి ప్రపంచంలో నోబడీ వాంట్స్ టు ఎక్నాలెడ్జ్ దేర్ వీక్నెస్. వారికి ఉన్నటువంటి బలహీనత ఎవరు మాట్లాడట్లేదు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఎవరు మాట్లాడట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా బలంగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యలు లేనట్టుగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు మాకు ఫెయిల్యూరే లేదు, అసలు మా జీవితం అద్భుతంగా ఉంది అన్నట్టుగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటంటే వీఆర్ లివింగ్ ఇన్ సచ్ ఏ ఏజ్ వేర్ మన ప్రపంచం ఏం చేస్తుందంటే మన మీద ఒక రాంగ్ పర్స్పెక్టివ్ని రుద్దుతూ ఉంది. అంటే యాజ్ ఇఫ్ జీవితం మన చేతిలో ఉన్నట్లు, మనం అనుకుంటే మనం సాధిస్తాం అనుకుంటున్నట్లుగా, మనమేదో కష్టపడితే, మనమేదో ప్రయాసపడితే, మనమేదో పైకి వెళ్ళిపోతాం అనేటువంటి ఒక తప్పుడు నోషన్ని ఈ లోకము చొప్పిస్తుంది గనక ఈ రోజున్నటువంటి తరము ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేకపోతా ఉంది. ఈ రోజు ఉన్నటువంటి తరము బలహీనతను యాక్సెప్ట్ చేయలేకపోతుంది. మనలో బలహీనతలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఎవరు ఒప్పుకోవడానికి సిద్ధపడలేట్లు. కారణం ఏంటి తెలుసా? ఈరోజు ఎక్కడ చూసినా కానీ బలాలే కనబడుతున్నాయి. అందరూ ఫేస్బుక్లో ఏం పోస్ట్ చేస్తారమ్మా? ఫెయిల్యూర్స్ పోస్ట్ చేస్తారా, సక్సెస్లు పోస్ట్ చేస్తారా? బలాలు పోస్ట్ చేస్తారా, బలహీనతలు పోస్ట్ చేస్తారా? సో ఆబ్వియస్గా ఇటువంటి ప్రపంచంలో బలహీనతను చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో నేటి సమాజం ఉంది. మనం ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నామో దాని గురించి ధైర్యంగా నేను ఫెయిల్ అయ్యాను, ఈ విషయంలో నేను బలహీనంగా ఉన్నాను అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడుతూ నిజమైనటువంటి జీవితాన్ని దాచిపెట్టుకుంటూ ఒకలాంటి మాయా జీవితాన్ని జీవిస్తున్నటువంటి దినాల్లో మనం ఈ రోజులు ఉంటున్నాం. సో యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ రియాలిటీ. నిజమైనటువంటి జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం. సో ఆబ్వియస్గా ఈరోజు సెక్యులర్ వరల్డ్ ఏం చేస్తుందంటే వీక్నెస్ని హైడ్ చేసి స్ట్రెంగ్త్ని హైలైట్ చేస్తుంది. కానీ క్రైస్తవ జీవితం దీనికి భిన్నమైనది. క్రైస్తవ జీవితం బలహీనతను గుర్తిస్తుంది, ఆ బలహీనతలో దేవుని సహాయం తీసుకుంటుంది. లోకం ఏం చేస్తుందంటే బలహీనతను మరుగుపరుచుద్ది, చివరికి నీ జీవితాన్ని కూల్చేస్తుంది. కానీ దేవుని వాక్యం దగ్గరికి వస్తే ఏమవుతుందో తెలుసా? గాడ్ షోస్ యువర్ వీక్నెస్. ఎందుకు దేవుడు మన బలహీనతను చూపిస్తాడు? ఎందుకు దేవుడు మన ఫెయిల్యూర్ చూపిస్తాడు? మనము దేవుని సహాయం తీసుకోవటానికి. ఒకవేళ నీ బలహీనతను గుర్తించకపోతే, నీ యొక్క ఓటమిని కనుక నువ్వు గుర్తించకపోతే నువ్వు దేవుని సహాయం ఎట్లా తీసుకుంటావు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఎట్లా పనిచేస్తాడంటే ఇట్ ఈస్ నాట్ యూ హెల్పింగ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ హౌ గాడ్ హెల్ప్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వేం సాధిస్తున్నావు కాదు, నీ బలం ఏంటి కాదు, దేవుని సహాయంతో నువ్వేం చేయబోతున్నావు, దేవుని సహాయాన్ని ఆధారం చేసుకొని నీ జీవితాన్ని నువ్వు ఎట్లా కట్టుకుంటావు,
దేవుని కృపను బేస్ చేసుకొని నీ జీవితాన్ని నువ్వు ముందుకు ఎట్లా తీసుకొని వెళ్తావు, అది ఈరోజు మనము ఆలోచించబోయేటువంటి విషయం. దీనిలో పౌలు గారు ఏం చేస్తారంటే రెండు విషయాలు, రెండు కాంట్రాస్టింగ్ థింగ్స్ని తన జీవితంలో ఆయన మాట్లాడతాడు. ఒకటి, తనకున్నటువంటి ఆధిక్యతల గురించి మాట్లాడతాడు. మీరు కనుక గమనిస్తే 12వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగంలో మొదటి 6 వచనాల్లో కూడా ఆయన తనకివ్వబడినటువంటి ఆధిక్యతల గురించి మాట్లాడతాడు. ఒక ఏమంటారు, ఎక్స్టసీతో నిండినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడు అక్కడ, క్రీస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. ఆబ్వియస్గా పౌలు ఎవరి గురించో మాట్లాడట్లా, తన గురించే తను మాట్లాడుతున్నాడు, తన అనుభవం గురించి తను మాట్లాడుతున్నాడు. అయితే తన పేరుని చెప్పటానికి ఆయన ఇష్టపడలేదు. నేనంటాను, ఇక్కడ వీ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ సక్సెస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ యూ, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్. కాబట్టి చెప్పుకోవాల్సింది నీ పేరు గురించి కాదు, చెప్పుకోవాల్సింది నీ గొప్పతనం గురించి కాదు, దేవుని యొక్క కృపను గురించి. అందుకే ఇక్కడ పౌలు తనకున్నటువంటి ప్రివిలేజెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు తన పేరును కూడా చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడలే. హీ వాజ్ హెసిటెంట్ ఈవెన్ టు రైట్ అబౌట్ హిజ్ నేమ్. కానీ ఆబ్వియస్గా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ యొక్క సందర్భం లేదంటే ఈ యొక్క అనుభవం పౌలు గారిది. సరే, ఏమి చేయడానికి దేవుడు అనుభవం ఏమన్నాడు అక్కడ, 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశంనకు కొనుబడబడిను. వెయిట్ ఎ మినిట్, ఈ సంఘటన జరిగి ఎంతకాలం అయింది? 14 సంవత్సరాలు అయింది. అదే ఈ రోజుల్లో పౌలు గారు ఉంటే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? అసలు ముందు ఒక సంఘటన జరిగితే చాలు. ఇట్లాంటి సంఘటన మన జీవితంలో జరిగింది అనుకో, నిజంగానే మీరు చచ్చిపోయి పరలోకానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారనుకో అమ్మా, ఎంతకాలంలో ఈ విషయాల గురించి మీరు అందరికీ చెప్పేస్తారు? ఎంతకాలంలో పుస్తకాలు రాసేస్తారు? మాట్లాడరే కదా. ఒకవేళ నిజంగా దేవుడు కనుక మనకు ఒక గొప్ప సక్సెస్ ఇస్తే, లేదా ఒక గొప్ప అనుభవం ఇస్తే, ఇమీడియట్గా దాన్ని ఏం చేస్తాం మనము? వీ వాంట్ టు టెల్. చెప్పుకోవడానికి ఉవ్విళ్ళూరిపోతాం, ఆరాటపడిపోతాం. అవునా కదా? ఇది మనందరికీ ఉన్నటువంటి జబ్బే, అందరికీ ఉన్నటువంటి జబ్బు. అవునా కదా? కానీ పౌలు 14 సంవత్సరాలు ఎట్లా సైలెంట్గా ఉన్నాడు చెప్పకుండా? అందున పౌలు యొక్క మినిస్ట్రీని ఇక్కడ కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇక్కడ కూడా ఎందుకు దాని గురించి మాట్లాడాడు? పౌలు యొక్క అపోస్తలత్వాన్ని కొంతమంది ఏం చేస్తున్నారు? వాళ్ళు క్వశ్చన్ చేసి ఆయన సేవను ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ సంఘటన ఆయన చెప్పగలసి వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేని గురించి మాట్లాడుతున్నారు? పౌలే ఉందండి, ఆయనకి బహుశా బాహాటంగా వీక్నెస్ కనబడుతుంది. ఎందుకంటే శరీరంలో ముళ్ళు ఉందన్నాడు ఆయన. అవునా కదా? సో ఆబ్వియస్గా ఆయనకు ఒక ఫిజికల్ ప్రాబ్లం ఉంది. ఆయనేం ఒక బ్రహ్మాండమైన స్పీకర్ కాదు, లేదంటే టాలెంటెడ్ పర్సన్గా కనబట్టలేదు. సో ఆబ్వియస్గా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారు? ఏమంటే మాకు ఈ దర్శనం వచ్చింది అన్నారు, ఆ దర్శనం వచ్చింది అన్నారు, మాకు ఈ రకంగా దేవుడు మాట్లాడన్నాడు, ఆ రకంగా దేవుడు వీళ్ళందరూ ఓ చెప్పేసుకుంటున్నారు, యాజ్ ఇఫ్ పౌలుకి అసలు అనుభవం లేనట్లే. నా మాట మీకు అర్థమవుతుందా? కాబట్టి 14 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నటువంటి పౌలు ఈ విషయంలో 14 సంవత్సరాల తర్వాత ఈ విషయం రాస్తున్నాడు. అయ్యా, నాకు కూడా అనుభవాలు ఉన్నాయి, కాకపోతే మీలా నేను చెప్పుకోలేదు. అది పౌలు చెప్తున్న విషయం. ఎందుకంటే నాకున్న అనుభవం గురించి నాకు అతిశయపడటానికి ఏమీ లేదు. నా గొప్పతనాన్ని బట్టి దేవుడు నన్ను పరలోకాన్ని తీసుకెళ్ళి వచ్చాడు అనుకో, అప్పుడు ఏం చేయొచ్చు? నా గొప్పతనం గురించి నేను చెప్పొచ్చు. సో ఎందుకు నేను చెప్పాలి బయటికి? ఇది నా వల్ల నేను సాధించింది కాదుగా, నా వల్ల దేవుడు నాకు ఇచ్చింది కాదుగా, ఇది దేవుడు కృపచేత నాకు ఇచ్చిన అనుభవం, ఇది దేవుడు కృపచేత నాకు ఇచ్చిన ఆధిక్యత. ఆ మాటకు వస్తే ఇటువంటి
అంటే ఎక్స్క్లూజివ్ ఎక్స్పీరియన్స్ పౌలుకి దేవుడిచ్చాడు. బట్ హీ వాజ్ హెసిటెంట్ టు టెల్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ లైఫ్. సో ఈ రోజుల్లో మనం గమనిస్తే పౌలు యొక్క నిర్ణయం చాలా అనూషులుగా కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు ముందు మన మనసులో మాట ముందు ఎక్కడ ప్రత్యక్షం అవుతుంది? ఫేస్బుక్లో కనబడుతుంది. అటువంటి యుగంలో మనం ఉన్నాం కదా. ముందు సోషల్ మీడియాకి ఎక్కేస్తాం, ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయాలి, ముందు ట్విట్టర్లో పోస్ట్ చేసేయాలి, ముందు ఫేస్బుక్లో పోస్ట్ చేయాలి, ముందు యూట్యూబ్లో ఎక్కిచ్చేయాలి. కారణం ఏంటి? దట్ ఈస్ ద ఏజ్ విచ్ వీఆర్ లివింగ్ ఇన్. అటువంటి ఏజ్లో పౌలు తన కలిగినటువంటి ఒక అద్భుతమైన అనుభవాన్ని 14 సంవత్సరాలు దాచిపెట్టాడు. ఎందుకంటే దాని గురించి మాట్లాడవలసిన అవసరత తానికి కనపడలే. ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత తన అపోస్తలత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి ఆ సందర్భంలో ఇప్పుడు పౌలు ఈ సందర్భం గురించి రాస్తున్నాడు. ఇంకా విచిత్రం ఏంటంటే దేవుడు అతనికి ఇచ్చిన అనుభవం ఏంటంటే దేవుడు పరలోకాన్ని తీసుకెళ్ళాడు. జాగ్రత్త గమనించండి, పరలోకాన్ని ఊరికే తీసుకెళ్ళాడు కదా దేవుడు. అవునా? ఏదో చూపించాడు, తర్వాత ఏదో మాట్లాడాడు. అవునా? కానీ ప్రభు చాలా స్ట్రిక్ట్గా ఏమని పౌలుకి ఆజ్ఞించాడు? ఏమన్నాడు అక్కడ? అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినేను. అంటే బయటకు చెప్పలేనటువంటి మాటలు విన్నాడు ఆయన. అంటే దేవుడు తనతో మాట్లాడినటువంటి మాటలు, దేవుడు తనకు చూపించిన విషయాల్ని యోహాన్లానో దానియేల్లానో పుస్తకం రాయటానికి వీల్లేదు. అది దేవుడు పౌలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. నా మాట మీకు అర్థమవుతుంది. దానియేలు విషయంలో ప్రభు ఏం చేశాడు? చూపించాడు, రాయమన్నాడు. ఎహెజ్కేలు విషయంలో దేవుడు ఏం చెప్పాడు? చూపించాడు, రాయమన్నాడు. ఇర్మియా విషయంలో దేవుడు ఏం చెప్పాడు? యోహాన్ విషయంలో దేవుడు ఏం చెప్పాడు? కానీ పౌలు విషయంలో దేవుడు ఎందుకో తన సర్వాధికారంలో చూపించాడు, మాట్లాడాడు, ఆయన చూశాడు, ఆయన విన్నాడు, కానీ అదేంటో మాట్లాడలేదు. ఉదయకాశంలో మనకు ఒక ఛాలెంజ్. మాట్లాడకుండా ఎంతమంది సెల్ఫ్ కంట్రోల్ ఉండగలరు చెప్పండి? అసలు మనకు ఒక విషయం తెలిసే ముందు కడుపు ఉబ్బిపోద్ది. ఎందుకు కడుపు ఉబ్బిపోద్ది? లోపల ఉండలేకపోతుంది. ఏంటిది? అర్థమవుతుందా? సో కడుపు ఉబ్బరం ఎప్పుడు తీరుతుంది? ముందు కడుపు ఉబ్బరం ఎప్పుడు తీరుతుందమ్మా? ముందు బయటికి వచ్చేయాలి. కానీ ఇక్కడ పౌలు గారి విషయంలో ప్రభు ఏం చేశాడు? భలే చూపించాడు. ఏం చేశాడు? ఎక్కడో పరలోకానికి తీసుకెళ్ళాడు, 3వ ఆకాశానికి తీసుకెళ్ళాడు. అద్భుతంగా దేవుడు చూపించాడు పౌలుకి. తర్వాత అద్భుతమైన విషయాలు విన్నాడు. కానీ ప్రభు పెట్టిన కండిషన్ ఏంటంటే నువ్వేం చూసావు అది చెప్పడానికి వీల్లేదు, రాయటానికి నువ్వు వీల్లేదు. అంటే నీకై నువ్వు ఉంచుకో. అంటే 14 సంవత్సరాలుగా కడుపులో దాచుకున్నాడు పౌలు గారు. చెప్పండి, అది కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయటం అంటే. ఒక విషయాన్ని కడుపులో పెట్టుకోవడం అంటే అది. మనం ఏం చేస్తాడో కడుపులో పెట్టుకున్నట్టు పెట్టి నేను అమ్మా నీ ఒక్కడికే చెప్తున్నా, మిగతా నా కడుపులోనే ఉంది అని ఇట్లాగా న్యూస్ ఎక్కడ స్ప్రెడ్ అయిపోద్ది? అవునా? బట్ యు నీడ్ టు మెయింటైన్ సెల్ఫ్ కంట్రోల్. ఏ విషయాల్లో? కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసే విషయాల్లో కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. సో ఆబ్వియస్గా పౌలు తన ప్రివిలేజెస్ గురించి మాట్లాడుతున్నాడు. 3వ ఆకాశమునకు కొనిపోబడెను. మనం దేవుని వాక్యాన్ని గనక మనం గమనిస్తే దేర్ ఆర్ 3 kinds ఆఫ్ హెవెన్. మొదటి హెవెన్, మొదటి ఆకాశం అని దేనంటామంటే మనము ఈ యొక్క ఏమంటారు క్లౌడ్స్, తర్వాత పక్షులు ఎగిరేటువంటి ప్రాంతం, ఆ క్లౌడ్స్ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని మొదటి ఆకాశం అని అంటాం. మీరు ఉదాహరణ కనుక గమనిస్తే దానియేలు గ్రంథంలో దానియేలు అంటాడు, ఒక చెట్టు ఆకాశమునంతా ఎత్తుగా అది ఎదిగింది నెబుకద్నెజర్, ఆ చెట్టు నువ్వే అని మాట్లాడతాడు. సో దేని గురించి మాట్లాడుతున్నాడు? అట్మాస్ఫియర్
గురించి మాట్లాడుతున్నాడు. సో ఫస్ట్ లెవెల్ ఏంటంటే అట్మాస్ఫిరిక్ లెవెల్. ఆ తర్వాత రెండవ ఆకాశం అని దేని మనం అంటామంటే ఆస్ట్రోనామికల్ బాడీస్ ఉన్నటువంటి ఔటర్ స్పేస్, సన్, మూన్, స్టార్స్, ప్లానెట్స్, గ్యాలక్సీస్, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? సెకండ్ హెవెన్లో ఉంటాయి. ఆస్ట్రోనామికల్ బాడీస్ ఉన్నటువంటి ప్రాంతం. ఆ తర్వాత మూడవ ఆకాశం కనుక మనం గమనిస్తే ఆ మూడవ ఆకాశంలో దేవుని యొక్క నివాస స్థలం, పరలోకం అని అంటాం, దేవదూతలు, ఈ వ్యవహారం అంతా ఎక్కడ ఉంటుంది? మూడవ ఆకాశంలో ఉంటుంది. జాగ్రత్త గమనించండి. సో ఎన్ని ఆకాశాలు ఉన్నాయి మనకి? 3 ఆకాశాలు ఉన్నాయి. మూడో ఆకాశం ఏంటిది? మేఘాల వరకు ఉన్నటువంటి ఆకాశం. ఆ తర్వాత రెండో ఆకాశం ఏంటి చెప్పండి? ప్లానెట్స్, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆస్ట్రోనామికల్ బాడీస్ ఉన్నటువంటి ఆ లెవెల్. ఆ తర్వాత మూడో ఆకాశం వచ్చేటప్పటికి పరలోకం. సో ఇప్పుడు దేవుడు పౌలు గారిని ఎక్కడ తీసుకెళ్ళాడు? పరలోకానికి తీసుకెళ్ళాడు. అందుకే నేను ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ రాశాను. మీరు పైలట్ సహాయం తీసుకొని విమానం ఎక్కి మొదటి ఆకాశం దాకా వెళ్ళగలరు. ఎక్కడ దాకా వెళ్తారు? రైట్. విమానం ఎక్కడ దాకా వెళ్తుందమ్మా? మేఘాల మీద వెళ్తుంది. రైట్. మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, ఇప్పుడు లోకల్ ఫ్లైట్స్ కూడా హైట్కి వెళ్తున్నాయి అనుకోండి, బట్ మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ చాలా క్లియర్గా చూస్తాం. యూ విల్ బి ట్రావెలింగ్ అబౌవ్ ద క్లౌడ్స్. సో మనం ఒక పైలట్ యొక్క సహాయం తీసుకుంటే మనం ఎక్కడికి వెళ్తాము? మొదటి ఆకాశానికి వెళ్తాం. సరే, మీరు కూడా నాసాలో మీరు మెంబర్స్ అయ్యారో, మీరు చదువుకున్నారో, మీరు ఆస్ట్రోనాట్స్ అయ్యారో, ఆ స్థితికి మీరు వెళ్ళారు అనుకోండమ్మా, అప్పుడు ఎక్కడ, ఏ ఆకాశం దాకా వెళ్తారు? సో ఒక ఆస్ట్రోనాట్, ఒక వ్యోమగామి యొక్క సహాయం తీసుకుంటే మనం ఎక్కడ దాకా వెళ్తాం? రెండవ ఆకాశం వరకు వెళ్తాం. కానీ మూడో ఆకాశానికి వెళ్ళాలంటే క్రీస్తు సహాయం లేకుండా నీ వల్ల కాదు, నీకు ఎంట్రీ కూడా ఉండదు. చెప్పండి, మూడో ఆకాశంలోకి వెళ్ళాలంటే ఎవరు హెల్ప్ చేయాలి నీకు? దేవునితో నీ జీవితం లేకుండా, దేవునితో నువ్వు అంటుకట్టబడకుండా, నీకు రక్షణ లేకుండా, దేవునితో సంబంధం లేకుండా మూడవ ఆకాశంలోకి వెళ్ళటం అసాధ్యం. ఎందుకంటే మూడో ఆకాశంలోకి నిన్ను పైలట్ తీసుకొని వెళ్ళలేడు, ఎవరు ఆస్ట్రోనాట్ కూడా తీసుకొని వెళ్ళలేడు. కానీ మూడో ఆకాశంలోకి వెళ్ళాలంటే ఎవరి సహాయం కావాలి? యేసు ప్రభు సహాయం కావాలి. యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళే, రక్షించబడిన వాళ్ళు మాత్రమే వాళ్ళు మూడో ఆకాశానికి ఎక్కి వెళ్ళగలరు. కాబట్టి ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. సో ఆబ్వియస్గా పౌలు గారికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే తన ఆధిక్యతల గురించి మాట్లాడాడు. నెంబర్ 1. తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 7వ వచనం నుండి 10వ వచనంలో దేని గురించి మాట్లాడుతున్నాడు? హిస్ పెయిన్ఫుల్ లైఫ్. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రివిలేజ్డ్ లైఫ్ అందరూ కోరుకుంటారు. అందరికి ఏం కావాలి చెప్పండి? ప్రభా, ఆకాశం తీసుకెళ్ళి ప్రభా, నీతో పాటు ఉంటాను ప్రభా, నీ దర్శనం చూపించి ప్రభా, నీ ముఖకాంతి నేను చూడడానికి కూడా కాదు. అబ్బే భలే ఉంది. ఏముంది? ప్రివిలేజ్డ్ లైఫ్ మటుకి ప్రభా నీ ఆశీర్వాదం కావాలి, నీ దీవెన కావాలి ప్రభా, అంత మేలుకే సమకూర్చబడాలి ప్రభా, యేసు నామములో ప్రతిదీ జరిగిపోవాలి. ఇదంతా ఏంటి? ఆధిక్యతల జీవితం. ఎక్కడికి వచ్చేటప్పుడు నోరు మూసిపోద్ది మనకి. ఇక్కడికి వచ్చేటప్పటికి అంత సైలెంట్, ఎక్కడ వాడు అక్కడే గప్చు. ఏంటది? పెయిన్ఫుల్ లైఫ్. సో క్రైస్తవ జీవితంలో యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. నువ్వు ప్రివిలేజ్ లైఫ్ని కోరుకుంటే పెయిన్ఫుల్ లైఫ్ కూడా నీ జీవితంలో భాగమవుతుంది. లేదు లేదు లేదు, నాకు ఒక ప్రివిలేజ్ లైఫే కావాలి, నా పెయిన్ఫుల్ లైఫ్ వద్దంటే కనుక అది కుదిరే వ్యవహారం కాదు. అందుకనే ఈ రోజున చాలామంది, ముఖ్యంగా క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళం, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళం కూడా ఈ పెయిన్ఫుల్ సర్కమ్స్టెన్స్కి వచ్చేటప్పటికి డేలా పడిపోతున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం దేవుని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం తట్టుకోలేకపోతున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఓర్చుకోలేకపోతున్నాం. ఇంకా ఆ మాటకు వస్తే మనం ఎటువంటి భ్రమలో ఉంటున్నామంటే
అసలు దేవుని నేను కలిగి ఉంటే నాకు నొప్పి ఎందుకు కలగాలి అని ప్రశ్నించే స్థాయికి నేటి క్రైస్తవ్యం ఎదిగిపోయింది. జాగ్రత్త, దట్ ఈస్ నెవర్ ద సినారియో. క్రైస్తవ జీవితంలో ప్రివిలేజెస్ అనేటువంటిది ఎంత సామాన్యమో ప్రతి ఒక్కరికి దేవుడు ప్రివిలేజెస్ ఇస్తాడు. అలానే ప్రతి ఒక్కరికి దేవుడు పెయిన్ఫుల్ లైఫ్ ఇస్తాడు. కాబట్టి ప్రివిలేజెస్ నువ్వు దేవుని దగ్గర అనుభవించినప్పుడు నువ్వు సంతోషపడి, ఒక పెయిన్ఫుల్ సర్కమ్స్టెన్స్ రాగానే నువ్వు కంగారు పడిపోయి దేవుని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితికి వస్తున్నావంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ లైఫ్ వర్క్స్. జీవితం ఎట్లా పనిచేస్తుందో నీకు అర్థం కావట్లే. దేవుడు ఎట్లా పనిచేస్తాడో నీకు తెలియట్లా. నిజంగా దేవుడు నీ జీవితంలో పనిచేస్తే, దేవుడు నిజంగా నిన్ను నడిపిస్తూ ఉంటే ఇవి రెండు నీ జీవితంలో కనబడతాయి. అంతేగాని ఒట్టి ప్రివిలేజ్ లైఫ్ పట్టుకొని నా జీవితం ఎప్పుడు యేసుప్రభు నమ్ముకున్నాను కాబట్టి ఎప్పుడు కూడా ఆశీర్వదపడుతూ ఎటువంటి కష్టాలు లేకుండా, ఎటువంటి పెయిన్ లేకుండా నా జీవితం ముందుకెళ్ళిపోద్దంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. అది ఎవరికైనా తప్పదు. పౌలంతటి వాడు కూడా తప్పలే. ఏమండి, పెయిన్ దేని బట్టి వచ్చింది? చాలాసార్లు మనం అనుకుంటాం పెయిన్ దేని బట్టి వచ్చింది. తప్పు చేశానా నేను? నిజమే, తప్పు చేయటం వల్ల పెయిన్ వస్తుంది. కానీ అన్ని వేళ పెయిన్ తప్పు వల్లే వస్తుందా? ఏమ్మా, పౌలు ఏం తప్పు చేశాడా పెయిన్ రావడానికి? మరి పౌలు కూడా ప్రశ్నించవచ్చు కదా, ప్రభా నేను చక్కగా నీ సేవ చేస్తున్నాను, ప్రభా నేను ఇంత జాగ్రత్తగా నేను నా జీవితాన్ని కట్టుకుంటున్నాను, ఇదిగో నేను దేవుని వాక్యాన్ని రాస్తున్నాను, నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను, ఇదిగో 3 ఖండాల్లో సువార్త ప్రకటించాను, నాకెందుకు వచ్చింది ప్రభా ఈ సిట్యువేషన్ అని పౌలు ఎక్కడన్నా ప్రశ్నించాడా? మరి నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు? వై షుడ్ యూ క్వశ్చన్ గాడ్? ప్రివిలేజెస్ని హ్యాపీగా తీసుకున్న వాడిని పెయిన్ ఎందుకు హ్యాపీగా తీసుకోలేకపోతున్నావు? మాట్లాడరేమ్మా, అందరూ సైలెంట్ అయిపోయారు, అసలు ఎప్పుడూ మాట్లాడలే. నా మాట మీకు అర్థమవుతుందా? నేను అంటున్నాను, ఉదయకాల సమయంలో నువ్వు ప్రివిలేజెస్ ఎంత అద్భుతంగా తీసుకుంటావో పెయిన్ కూడా అట్లా తీసుకో. అర్థమవుతుందా? ఒకవేళ నీ పాపాన్ని బట్టి పెయిన్ వస్తే పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో, అది క్లియర్ అయిపోద్ది. దాని గురించి నేను మాట్లాడట్లా. కానీ నీ అవిధేయత లేకుండా, నీ పాపము లేకుండా దేవుడు కనుక నీ జీవితంలో పెయిన్ తీసుకొస్తే లెర్న్ టు యాక్సెప్ట్ ఇట్. డోంట్ క్వశ్చన్ గాడ్ ఇన్ యువర్ పెయిన్ఫుల్ లైఫ్. పౌలు గారు అంటున్నాడు, నాకు దేవుడు అత్యధికమైన ప్రివిలేజ్ ఇచ్చాడు, అందుకే దానిలో ప్రివిలేజ్ గురించి రాశాడు. అవునా? ఇంకా అటువంటి ప్రివిలేజ్ ఆయనకి ఎన్ని ఉన్నాయో ఆయన సేవా జీవితంలో కానీ. ఒకవేళ పౌలు కనుక తన జీవితంలో దేవుడు తనకిచ్చిన ఆధిక్యతలు కనుక రాసుకుంటూ పోతే చాలా ఉండుంటాయి లిస్ట్లో. అవునా? కానీ ఆయన ఏమంటున్నాడు, దేవుడు నాకు చాలా ప్రివిలేజ్ ఇచ్చాడు కాబట్టి ప్రివిలేజెస్ ఇచ్చినప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్రివిలేజెస్ పక్కనే ఉంటుంది ప్రైడ్. మాట్లాడరే. ఒక్కొక్క స్టెప్ ఎదిగే కొద్దీ పక్కన ఏం దాక్కొని ఉంటుందమ్మా? అహంకారం. బీ కేర్ఫుల్. ఇదేమి హ్యూమన్ ఇమోషన్స్లో ఇది సర్వసాధారణం. ఎవడైనా కానీ మనము ఏ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ మనం కలిగి ఉన్నప్పటికీ కూడా ఇట్ ఈస్ వెరీ కామన్ వెన్ ఎవర్ ఏ ప్రివిలేజ్ కమ్స్ యూ కెన్ బికమ్ బోస్ట్ఫుల్. ప్రైడ్ కెన్ ఎంటర్ యువర్ లైఫ్. అది ఎవరికైనా సాధ్యమే. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ప్రివిలేజెస్ని బ్యాలెన్స్ చేయడానికి పెయిన్ తీసుకొస్తాడు. మాట్లాడరే. ప్రివిలేజెస్లో ఏం చేస్తాడు? నేను సపోజ్ ఈ లెవెల్ తీసుకెళ్ళాడు అనుకోమ్మా, ఆధిక్యత ఇచ్చి, అందరు నాతో పాటు ఉన్నారా లేదా? ఉన్నారా? దేవుడు కనుక ప్రివిలేజ్ ఇచ్చి నిన్ను పొజిషన్ తీసుకెళ్ళాడు అనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇంకా పైకి తీసుకెళ్ళడం. ఇక్కడ నిన్ను బ్యాలెన్స్ చేస్తాడు. ఎట్లా బ్యాలెన్స్ చేస్తాడు? ఓ పెయిన్ తీసుకొస్తాడు. సో ఈ పెయిన్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? నీ ప్రివిలేజ్ పెయిన్ రెండు బ్యాలెన్స్ అవుతావు. అప్పుడు నీ స్పిరిచువల్ లైఫ్లో బ్యాలెన్స్తో ముందుకెళ్తావు.
లేటే దేవుడు ప్రివిలేజెస్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు అనుకో, నీలో ప్రైడ్ పెరుక్కుంటూ వెళ్ళిపోద్ది. సో దేవుడు ఆ పని చేయడు. సో దేవుడు ఆబ్వియస్గా ఏం చేస్తాడు, నీ స్పిరిచువల్ లైఫ్ని దేవుడు చెక్లో పెడతాడు. దేవుడు మన స్పిరిచువల్ లైఫ్ని బ్యాలెన్స్లో పెడతాడు. ఆ బ్యాలెన్స్లో పెట్టడానికి ఏం చేస్తాడు, ఓ పెయిన్ తీసుకొస్తాడు. పౌలు గారు ఏమన్నాడు ఇక్కడ, ఎస్ దేవుడు నాకు ఆధిక్యతలు ఇచ్చాడండి, సో ఆధిక్యత గురించి నేను బోస్ట్ చేయొచ్చు. ఆ మాటకు వస్తే ఈ ముందు అధ్యాయంలో కూడా అతిశయించడానికి కావాల్సినటువంటి రీజన్స్ని పౌలు గారు అద్భుతంగా రాస్తాడు. మీరు తర్వాత చదువుకోండి, నాకు టైం లేదు. సో ఆబ్వియస్గా పౌలు యొక్క జీవితంలో తన ఆధిక్యతలు చాలా ఉన్నాయి. సో పౌలు కూడా దాన్ని గుర్తించాడు. కాబట్టి తన పెయిన్ని పౌలు ఎట్లా అర్థం చేసుకుంటున్నాడు, దేవుని శిక్షగా చూడట్ల దాన్ని. దేవుడు తనకి సహేతుకంగానే ఆయన పెయిన్ ఇచ్చాడు. కాడు ప్రియులారా, దేవుడు పెయిన్ ఇచ్చినప్పుడు మత్తు మంది వేసుకోమాకండి. పెయిన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, పెయిన్ ఇచ్చినప్పుడు సాధారణంగా పక్కన రెడీగా ఉంటాడు. అరే అబ్బాయి నీకెందుకు రా నొప్పి, ఇదిగో నా దగ్గర ఏముంది, ఇంజెక్షన్ ఉంది. ఇంజెక్షన్ ఏం చేస్తాడు, షార్ట్ కట్ ఇస్తాడు. షార్ట్ కట్ దేనికి ఇస్తాడు, నువ్వు పెయిన్లో ఉండి బయటికి రావడానికి. అరే పెయిన్ పెట్టింది ఎవరు, దేవుడు. మరి ఆయన పెయిన్ పెడితే నువ్వెవడు ఇంజెక్షన్ తీసుకోవడానికి? నా మాట మీకు అర్థం, నువ్వెందుకు కంగారు పడతావు? దేవుడు పెయిన్ ఇచ్చాడు, పెయిన్ తట్టుకో. ఇఫ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఏ పెయిన్, గో త్రూ దట్ పెయిన్, డోంట్ అవాయిడ్ యువర్ పెయిన్. పెయిన్ తప్పించుకోమక్క. పౌలు తప్పించుకున్నాడా? ప్రభా నేను సేవ చేస్తున్నాను, ఈ పెయిన్ వల్ల నా సేవ తగ్గిపోతుంది ప్రభా. మనం భలే లాజిక్ మాట్లాడతాం. ప్రభా ఈ పెయిన్ లేకపోతే నేను ఇంకా సేవ బాగా చేస్తున్నాను. 3 ఖండాలు ఏంటి, మొత్తం 7 ఖండాలు తిరిగి వచ్చేస్తాను నేను. ఎప్పుడు? అవునా? పౌలుకి ఆబ్వియస్గా దేవుడు ఫిజికల్ రోగమే ఇచ్చాడు కదమ్మా, అవునా? నా శరీరంలో ముళ్ళు ఉందన్నాడు, అంటే అర్థం ఏంటి, ఫిజికల్గా ఆయనకి ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు లాజికల్గా ఆలోచిస్తే ఫిజికల్ పెయిన్ దేవుడు ఎందుకు ఇవ్వాలి? ఆయన పాపం నడుచుకుంటా సేవ చేస్తున్నాడు కదా. నడుచుకుంటా సేవ చేసేవాడికి షుగర్ ఉంటే ఎట్లా కుదురుద్ది, బీపీ ఉంటే ఎట్లా కుదురుద్ది, థైరాయిడ్ ఉంటే ఎట్లా కుదురుద్ది? నా మాట అప్పుడు మన లాజిక్ ఏమంటది, ప్రభా ఈ పెయిన్ తీసేస్తే నేను ఇంకా సేవ చేస్తాను ప్రభా, నేను ఇంకా సాక్షి కూడా. ప్రభా అంటాడు లేదురా, నీ పెయిన్లో నా సాక్షిగా ఉండన్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? పెయిన్ తీసేస్తే సాక్షిగా ఉంటాం కాదు, నొప్పి తీసేసి సాక్ష్యం కాదు ఇక్కడ దేవుడు కావాల్సింది. నొప్పిలో సాక్ష్యం చెప్పు, ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. అందరు సైలెంట్ అయిపోయారు, అసలు అందరు చాలా సీరియస్ అయిపోయారు. నా మాట మీకు అర్థమవుతుందా? క్రైస్తవులారా, నొప్పిలో ఇంజెక్షన్లు వేసుకోమాకండి. దేవుడు నొప్పి తీసుకొస్తే నొప్పిని భరించండి. నొప్పి తీసేస్తే నువ్వు గొప్ప సాక్షి అయిపోతావు అనుకోమాక. నొప్పిలో సాక్ష్యం చెప్పడం నేర్చుకో. దట్ ఈస్ వాట్ గాడ్ ఇంటెంట్స్ యు టు డూ. అందుకే పౌలు ఏమన్నాడు, నాకు దేవుడు ప్రివిలేజ్ ఇచ్చాడు, ప్రివిలేజెస్లో నాకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా, హెచ్చిపోతాను. పౌలు కూడా అదే అన్నాడుగా. ఏమ్మా పౌలు హెచ్చిపోతే మనం హెచ్చిపోమా? మాట్లాడరే. పౌలుకే ఈ ప్రాబ్లం ఉంటే మనకి ఇంకా పెద్ద ప్రాబ్లం ఇది. పౌలు పెద్ద పెద్ద విషయాల్లోనే కంట్రోల్గా ఉన్నాడు, మన చిన్న విషయాల్లోనే ఎగిరెగిరి పడుతూ ఉంటాం. ఏ విషయాల్లో? చిన్న చిన్న విషయాల్లో. అందుకే దేవుడు మన భూమి మీదే పెడతాడు, పరలోకానికి ఎందుకు తీసుకెళ్తాడు? పౌలుని తీసుకెళ్ళాడు పరలోకానికి. ఎందుకు? ఆయన సెల్ఫ్ కంట్రోల్ గురించి ప్రభు తెలుసు కనుక. మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు, మనం చిన్నాటికి ఎగిరెగిరి పడుతూ ఉంటాం, తబ్బి బుబ్బైపోతూ ఉంటాం, మనం కడుపు ఉబ్బరం అయిపోతూ ఉంటుంది. అందుకే దేవుడు ఏం చేస్తాడు, అటువంటి అనుభవం మనకి ఇవ్వలేండి, కంగారు పడమాకండి. సో ఇప్పుడు పౌలుతో ప్రభు ఏమిటంటే, పౌలు అంటున్నాడు, నా ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నాకు విశేషమైన ఆధిక్యతలు ఇచ్చాడు. దానివల్ల నా ఆధ్యాత్మిక జీవితానికి వచ్చే ప్రమాదం ఏంటంటే, నేను హెచ్చిపోతానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుడు దాన్ని బ్యాలెన్స్ చేస్తాడు. ఎట్లా బ్యాలెన్స్ చేస్తాడు? 3 విషయాలు పౌలు అక్కడ చెప్పాడు.
నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అంటే జాగ్రత్త గమనించండి. పెయిన్ దేని కొరకు? దేవుడిచ్చిన ప్రాబ్లం దేని కొరకు? పౌలు గారు ఏమన్నాడమ్మా? హెచ్చిపోకుండా ఉంటాం సరే, తర్వాత ఏమని చెప్పండి. పెయిన్ దేని కొరకు? ప్రాబ్లం దేని కొరకు? ఫెయిల్యూర్ దేని కొరకు? వీక్నెస్ దేని కొరకు? నలగొట్టుటకు. దేవుని నలగొట్టడానికే దేవుడు పెయిన్ తీసుకొచ్చాడు. దేర్ ఈజ్ నో అదర్ రీజన్. ఆబ్వియస్గా దేవుడు ఏం చేస్తాడు? మన స్పిరిచువల్ లైఫ్లో బ్యాలెన్స్ చేస్తాడు. ఎట్లా బ్యాలెన్స్ చేస్తాడు? హీ బ్రింగ్స్ ద పెయిన్ టు బ్యాలెన్స్ యువర్ ప్రైడ్. మనము అత్యధికంగా హెచ్చిపోకుండా దేవుడు బ్యాలెన్స్ చేయడానికి ఏం చేస్తాడు? పెయిన్ తీసుకొస్తాడు. పెయిన్ తీసుకోవడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నలగొట్టడం ఆయన ఉద్దేశం. సో కాబట్టి ఆయన పెయిన్ ద్వారా నలగొట్టడానికి ఆయన చిత్తమైతే నువ్వు తప్పించుకుంటానంటావేంటి? ఇంజెక్షన్ వేసుకుంటానంటావేంటి? వేసుకోమక్క, కంగారు పడమక్క, తట్టుకో, ఓర్చుకో. దేవుని తెలుసు ఆయన ఎందుకు ఇచ్చాడు. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రివిలేజెస్ ఇస్తాడు, బ్యాలెన్స్ చేయడానికి పెయిన్ ఇస్తాడు. సో ఇక్కడ ప్రభు అంటున్నాడు నన్ను నలగగొట్టుటకు. ఈ మాట ఎక్కడ రాయబడిందో తెలుసమ్మా? మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనంలో యేసు ప్రభు వారి మీద వారు పిడిగుద్దులు గుద్దుతా వాళ్ళు ఉమ్మి వేసి ఆయన పట్ల బలాత్కారముగా ప్రవర్తించినటువంటి ఆ మాట ఏదైతే ఉందో అదే మాటను పౌలు ఇక్కడ వాడాడు. దాని అర్థం ఏంటి? పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో యు ఆర్ గోయింగ్ టు బి డెల్ట్ వైలెంట్లీ. అది దాని అర్థం. దేవుడు నీ జీవితాన్ని వైలెంట్గా నువ్వు ఎఫెక్ట్ అయ్యేటట్లు దేవుడు చేస్తాడు. దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద పెయిన్. పెయిన్కు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే దేవుడు నీ పట్ల వైలెంట్గా ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నాడు. అమ్మా, యోబుకి దేవుడు పెయిన్ తీసుకొచ్చినప్పుడు ఎంత వైలెంట్ పెయిన్ అమ్మా, ఎంత వైలెంట్ సర్కమ్స్టాన్సెస్. సో పౌలు గారు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. దేవుడు నా జీవితంలో పెయిన్ తీసాడానికి కారణం ఏంటంటే టార్మెంట్ మీ, నా పట్ల ఆయన వైలెంట్గా ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభు పట్ల ఎట్లాగైతే వాళ్ళు వైలెంట్గా ప్రవర్తించారో, తన కుమారుడి పట్ల వాళ్ళు వైలెంట్గా ప్రవర్తిస్తేనే దేవుడు ఊరుకున్నాడు. మరి నీ విషయంలో నా విషయంలో దేవుడు ఊరుకోడా? కాబట్టి లెట్ గాడ్ డూ సర్టెన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. నీకు ఇష్టమున్నా లేకపోయినా అంగీకరించు. రెండోది ప్రభు ఏమన్నాడు? సాతాను యొక్క దూతగా. అంటే సాతానును కూడా దేవుడు ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకుంటాడు. ఏ విషయంలో? పెయిన్ అలౌ చేసేటువంటి సిట్యువేషన్లో. మీకు గుర్తుందా? యోబు విషయంలో దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఎక్కడైనా సాతాన్ రిక్వెస్ట్ మీద వచ్చాడా? యోబు విషయంలో దేవుడు సాతాన్ని ప్రేరేపించాడా? మాట్లాడరేమా? డాక్టర్ని కొంచెం కష్టమే అర్థం చేసుకోవడం దేవుని సర్వాధికారాన్ని. సాతాన్ గడు ఎక్కడొచ్చి రిక్వెస్ట్ లెటర్ పెట్టలే. ప్రభా యోబు నేను గమనిస్తున్నాను, యోబు విషయంలో ఏదో చేయాలి ప్రభా, ఈయన చాలా నీ చేతిలో వాడబడుతున్నాడు అని సాతాన్ అక్కడ రిక్వెస్ట్ పెట్టాడా? ఆడుదాన్ని ఆడిపోతుండే ప్రభు పిలిచాడు, దాదా సాతాన్ ఎటు యోబు సంగతి ఏం చేసావు? నేనేం చేశాను? నేను చేయలే అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏం చెయ్యని అర్థం. యోబు విషయం ఏం చేసాడు అర్థం ఏంటి? నువ్వు మరీ సైలెంట్గా ఉన్నావు యోబు విషయంలో. నవ్ యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్. ఈ మాట చెప్పింది ఎవరు? సాతాన్తో. సో ఇప్పుడు పౌలు విషయంలో ప్రభు ఏమంటున్నాడు? ద మెసెంజర్ ఆఫ్ సేటన్, సాతాను దూత. ఏది? పౌలుకు వచ్చినటువంటి ప్రాబ్లం. నా మాట మీకు అర్థమైందా? మూడోది ఏమన్నాడు? ఉంచబడెను. అంటే పౌలు తెచ్చుకోలే. నా మాట మీకు సమస్యను పౌలు తెచ్చుకోలే.
ఇబ్బందిని పౌలు తెచ్చుకోలే, రోగాన్ని పౌలు తెచ్చుకోలే. కానీ ఎవరు పెట్టారు? ఉంచబడెను. అంటే పౌలు ఏదో పాపం చేయటాన్ని బట్టో అవిధేయత బట్టో వచ్చినటువంటి సమస్య కాదు ఇది. గాడ్ కెప్ట్ ఇట్ దేర్. నేను అందుకే అంటున్నాను, టోనీ వ్యాన్స్ ఓ చక్కటి మాట అంటాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఈదర్ కాస్డ్ బై గాడ్ ఆర్ అలౌడ్ బై గాడ్. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన అయితే దేవుడు మన జీవితంలో చేస్తాడు, లేదంటే దేవుడు అలౌ చేస్తాడు. మూడో వ్యక్తికి ఆ విషయంలో అధికారం లేదు. నీ ప్రివిలేజ్ అయినా దేవునికి ఇచ్చిందే, నీ పెయిన్ అయినా దేవునికి ఇచ్చిందే. నీ ప్రివిలేజ్ని ఎట్లాగైతే నువ్వు దేవుని దగ్గర అంగీకరించావో, నీ పెయిన్ని కూడా దేవుని దగ్గర అంగీకరించు. తప్పించుకోమక. డోంట్ అవాయిడ్ ఇట్. ఎందుకంటే పౌలు సంపాదించుకుంది కాదు ఇది, పౌలు జీవితంలో ఉంచబడింది. హి సేయింగ్, దేవుడు పెట్టాడు ఇది, దేవుడు అనుమతించాడు, లేదంటే దేవుడు చేశాడు. ఐదర్ మన జీవితాల్లో మనం వెళ్ళేటువంటి ప్రతి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కూడా అది దేవుడు చేసేదైనా అవుతుంది, దేవుడు అనుమతించేదైనా అవుతుంది. కారణం ఏంటంటే నీ జీవితంలో దేవుని తప్పితే ఎవరికి అధికారం లేదు. ముందు దాన్ని గమనించుకో, ముందు దాన్ని అంగీకరించు. దేవుని చేతిలో నుండి ఆశీర్వాదాన్ని ఎంత ఆతృతగా లాక్కున్నావో, అదే దేవుని చేతిలో నుండి నొప్పిని కూడా తీసుకో. డోంట్ అవాయిడ్ ఇట్. తప్పించుకోవడానికి వీల్లేదు. అందుకే ఒక ఆయన అంటాడు, మంచి సూర్య రశ్మిలో నువ్వు విషయాల్ని బాగా అర్థం చేసుకుంటావు, కానీ చీకటిలో నువ్వు బాగా ఎదుగుతావు. సో దేవుడు మన జీవితాల్లో సన్లైట్ డేస్ పెడతాడు, తర్వాత నైట్ డేస్ కూడా పెడతాడు. దేర్ ఆర్ డేస్ వేర్ యూ హ్యావ్ టు గో ఇన్ సన్లైట్, దేర్ ఆర్ డేస్ వేర్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద నైట్. చీకటిని కూడా నువ్వు అనుభవించాల్సిందే. నేనంటున్నాను, ఈరోజు క్రైస్తవులకి ఇది అంగీకరించడం ఇష్టం ఉండట్లేదు. అందుకే పెయిన్ రాగానే కంగారు పడిపోతున్నాం, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాం, దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. లేదు 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 లేదు, పెయిన్ కూడా దేవుడు అలౌ చేసిందే. దానికి కూడా రీజన్ ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడు? మన ప్రివిలేజెస్ని బ్యాలెన్స్ చేయటానికి పెయిన్ తీసుకొస్తున్నాడు. మన మేలు కొరకే. ఎందుకు? దేవుడు కనుక మనకి ప్రివిలేజ్ ఇచ్చుకుంటూ వెళ్తే, అమ్మ జాత గమనించండి, చాలా సింపుల్ అమ్మా. మీరు పిల్లలు అడిగిందల్లా ఇచ్చుకుంటూ వెళ్తే పిల్లలు చెడిపోతారా, బాగుపడతారా? మాట్లాడరే, ఇదని చెప్పండి. అవునా? పిల్లలు వాళ్ళు అడిగిందల్లా మీరు ఇచ్చుకుంటూ వెళ్ళారు అనుకోమ్మా, పిల్లలు చెడిపోవడానికి మీరే కారణం, బయట అవ్వడు కాదు. సో తల్లిదండ్రులు ఏం నేర్పించాలి? బ్యాలెన్స్ అవుట్ చేయాలి. కొన్ని ఇవ్వాలి, కొన్ని ఇవ్వకూడదు. మా అమ్మే, మా నాయనే, మా బంగారమే, నువ్వు అడిగిందల్లా అబ్బో ఆకాశంకి వెళ్ళి చందమామని తీసుకురానా అని కబుర్లు చెప్పమాక, ఆయన చెడగొడతావు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? యాజ్ ఎ పేరెంట్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అవుట్. కొన్ని ఇవ్వాలి, కొన్ని ఇవ్వకూడదు. అది పేరెంటింగ్లో భాగం. సో దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆయన ప్రివిలేజెస్ని, పెయిన్ని బ్యాలెన్స్ అవుట్ చేస్తాడు. నువ్వు అడిగిందలా ఇచ్చుకుంటూ వెళ్ళాడు. కారణం ఏంటంటే అది నీ ఆధ్యాత్మిక జీవితానికి మేలు కాదు. సో నీ ఆధ్యాత్మిక జీవితానికి దేవుడు మేలు చేయటానికి ఆయన ఫాలో అయ్యేటువంటి ప్రొసీజర్ ఏంటంటే హీ వాంట్స్ టు బ్యాలెన్స్ అవుట్ విత్ ఎ పెయిన్. సో యాక్సెప్ట్ ద పెయిన్. పెయిన్ని అర్థం చేసుకో. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రభా ఏం చేయాలి? ఎడతెగనటువంటి ప్రార్థన. చూడండి, ఇక్కడ కూడా భలే విచిత్రం ఉంటుంది పౌలు గారి విషయంలో. ఏమన్నాడు అక్కడ? అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. అంటే తన లైఫ్ టైంలో
తన ప్రాబ్లం గురించి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? నిద్రపోతే ప్రాబ్లం గురించి ప్రార్థన చేస్తున్నాం, నిద్ర లేతే ప్రాబ్లం గురించి ప్రార్థన చేస్తున్నాం, నిద్రలో ప్రాబ్లం గురించి ప్రార్థన చేస్తున్నాం. మన కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మన కళ్ళ ముందు ఏం కనపడతామా? ఎందుకు పౌలు 3 సార్లే ప్రార్థన చేశాడు? ఎందుకు పౌలుకి 3 సార్లే ప్రార్థన చేశాడు? అవునా? ఆయనకు అర్థమైపోయింది, నువ్వెంత ప్రార్థన చేస్తే దేవుడు ఇది తీయడు. కాబట్టి ఏం చేస్తావు? వై షుడ్ యూ ప్రే ఫర్ సంథింగ్ విచ్ గాడ్ డజంట్ గివ్? ఏమ్మా, దేవుడు ఇవ్వని దాని కొరకు ఎందుకు ఆరాటపడతావు? ఎందుకు? దేవుడు ఇవ్వలేదు అనుకో, ఊరుకో. నువ్వెందుకు బలవంతంగా తీసుకోవాలి? కాబట్టి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి కూడా నేర్చుకో. తన లైఫ్ టైంలో పౌలుకి ఈ ప్రాబ్లం విషయంలో అసలు అన్నిటికంటే విచిత్రమైన దశ, పౌలు అనేక మంది రోగాలు తీశాడు. అది ఐరనీ. ఏమా, పౌలు ఎంతమంది స్వస్థపరిచి చచ్చిపోయిన కూడా లేపాడు కదమ్మా. పౌలు లేపాడా లేదా? ఇప్పుడు పౌలుని చూసిన వాళ్ళు ఏమంటారు? అన్నా, నువ్వు పక్కనోడు హెల్ప్ చేసే కానీ నీ బతికేంటని ఎట్టా ఉంది అని ఎంతమంది క్వశ్చన్ చేశారో. ఈ ప్రాబ్లం నీకెందుకు వచ్చింది అని ఉండరా లేదా? వాళ్ళు ఎంతమంది అడుగుంటారు ఆయన్ని? సిగ్గుగా ఉండదా పౌలు గారికి? అవును ప్రభా, అందరికీ నేను స్వస్థపరుస్తున్నాను, వాళ్ళ రోగాలు తీసేస్తున్నాను, మరి నా రోగంతో నేను ఎందుకు కనపడాలి? నా బలహీనత ఎందుకు కనపడాలి? వాళ్ళ ముందు నేను స్ట్రాంగ్గా కనపడితే వాళ్ళ విశ్వాసం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. పిచ్చోడా, మనం ఏమంటాం? వాళ్ళ ముందు స్ట్రాంగ్గా కనపడితే వాళ్ళ ఫెయిత్ స్ట్రాంగ్గా ఉంటుందా? ప్రభు ఏం చేశాడు? మిగతా రోగాన్ని తీసివేసేవాడి జీవితంలో రోగం ఇచ్చాడు. పోనీ ఆ రోగం కోసం పౌలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు తన లైఫ్ టైంలో? 3 సార్లు. కారణం ఏంటి? ఆయన తెలుసు, అందుకంటే ఇంకొకర్లేదు. హీ అండర్స్టూడ్ గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ అవే. తన లైఫ్ లాంగ్ దేవుడి తీయడు. అర్థమైపోయింది తన ఆధ్యాత్మిక జీవితంలో తనకున్నటువంటి పరిణితిని బట్టి. అప్పుడు ఏం చేశాడు? హీ స్టాప్ ప్రేయింగ్. నేను అంటున్నాను, దేవుడు ఇవ్వదానమ్మా మీరు బలవంతంగా తీసుకోమాకండి, బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నం చేయమాకండి, అది ప్రమాదం. పౌలు అంటున్నాడు, ప్రేయర్ కూడా ఎంత ప్రేయర్ చేయాలి. కొన్నిసార్లు ప్రేయర్ చేయటం మానే, నీకు అర్థమైనప్పుడు దేవుడు అది ఇవ్వడనప్పుడు నువ్వెందుకు బలవంతంగా గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తావు? నేనంటాను, మన జీవితాల్లో శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, యు యాక్సెప్ట్ దట్ ఫస్ట్. దాని ముందు అంగీకరించు, అది నీ జీవితంలో ఆశీర్వాదం అవుతుంది. ఒకవేళ శోధన వచ్చింది కదా అని దానికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెడతావా, అది నీ జీవితానికి గుదిబండై కూర్చుంటుంది. ఒకవేళ నీ జీవితంలో వచ్చినటువంటి ప్రాబ్లం కనుక అది దేవునికి ఇచ్చిన టెస్టో ట్రైలో అనేటువంటి సంగతి నీకు అర్థమైతే దాన్ని అంగీకరించు, దేవుని దగ్గర సైలెంట్గా ఉండు. కాకుండా నీ ప్రయత్నం నువ్వు చేసి దానిలోండి బయటపడటానికి నువ్వు ప్రయత్నం చేస్తే అది నీ మెడకు గుదిబండ అవుతుంది. జాగ్రత్త. డోంట్ మేక్ యువర్ ట్రయల్ యాజ్ ఎ హెవీ బర్డెన్. మన జీవితాల్లో మనకి చాలా పెయిన్ఫుల్ ప్రేయర్ ఏంటో తెలుసా? అన్ఆన్సర్డ్ ప్రేయర్. దేవుడు జవాబు ఇవ్వనటువంటి ప్రార్థన. ఈవెన్ పౌలు జీవితంలో కూడా జరిగింది, యేసుప్రభు జీవితంలో కూడా జరిగింది. విచిత్రమే తెలుసా? యేసుప్రభు వారు 3 సార్లు ప్రార్థన చేశాడు, పౌలు గారు 3 సార్లు ప్రార్థన చేశాడు. మీకు గుర్తుందా? గెత్సేమనే తోటలో యేసుప్రభు వారు ఎన్నిసార్లు అడిగాడు ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించమని? 3వసారి ప్రభు ఏమన్నాడు? అయినను నీ చిత్తమే జరుగునుగాక. సో యేసుప్రభు వారు కూడా 3 సార్లు, పౌలు గారు కూడా ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? మరి నువ్వెందుకు 10 సార్లు ప్రార్థన చేస్తావు? ఇక్కడ నంబర్కి ఏమీ లేదమ్మా, ఓకే? బట్ యు నీడ్ టు అండర్స్టాండ్. అంటే దేవుడు ఇస్తాడనుకో, నీకు అర్థమైంది అనుకో, ఓకే, యూ ప్రే పర్సిస్టెంట్లీ. బట్ వెన్ యూ అండర్స్టాండ్ దట్ గాడ్ వాంట్స్ యూ టు గో త్రూ దిస్, యూ నీడ్ నాట్ ప్రే అబౌట్ దట్. పర్సిస్టెంట్గా పద్దాకదా గురించి అడగాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఒకవేళ దేవుడు నీ మేలు కొరకే దేవుడు అలౌ చేస్తున్నాడేమో.
అప్పుడు దాన్ని మనం సహించాల్సిందే. అందుకే ఒక ఆయన అంటాడు, కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చిన దానికంటే కూడా మన ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా దేవుడు అధికమైన పని చేయగలడు. అది నువ్వు అంగీకరించాలి. మనమే అనుకుంటామంటే దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తేనే అది ఆయన జవాబు కింద మనం చూసుకుంటాం. లేదు, దేవుడు మన ప్రార్థన అంగీకరించడం ఆయన జవాబే, దేవుడు మన ప్రార్థన అంగీకరించకపోవటం కూడా ఆయన జవాబే. కాబట్టి దేవుడు నీ ప్రార్థన అంగీకరించి ఆయన జవాబు ఇవ్వటం అనేటువంటిది, ఆయన పని చేయటం అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా కూడా దేవుని జీవితంలో పనిచేయగలటం. సో యూ నీడ్ టు అండర్స్టాండ్. అందుకే ఒక ఆయన అంటాడు, వెన్ యు ప్రే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు జవాబుల మీద కాన్సన్ట్రేట్ చేయమాక. మన గోల్ ఇదే, ఎన్ని ప్రేయర్ పాయింట్స్, ఎన్నిటికి ఆన్సర్ వచ్చింది. సో మన ఫోకస్ అంతా దేని మీద? ప్రేయర్ పాయింట్స్, వాటి ఆన్సర్స్ కాదు. నువ్వు ఫోకస్ చేయాల్సింది జవాబుల మీద కాదు, నువ్వు ఫోకస్ చేయాల్సింది దేవుని మీద. నీ ప్రేయర్ పాయింట్ ఆన్సర్ కంటే దేవుడు గొప్పడు. నీ ప్రేయర్ పాయింట్ ఆన్సర్ కంటే కూడా దేవునితో నీ సంబంధం ప్రధానమైంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఫోకస్ ఆన్ గాడ్, నాట్ ది ఆన్సర్స్ దట్ గాడ్ గివ్స్. దాన్ని మనం పర్సిస్టెంట్ ప్రేయర్ అంటాం. ఫైనల్గా పౌలు గారు అంటున్నాడు, నా కృప నీకు చాలును. దేవుని జవాబు ఏంటండి అంటే అర్థం ఏంటి? నా కృప నీకు చాలు అంటే అర్థం ఏంటి? ఇంక ఇది అవ్వదు. నా అర్థం ఏంటి? ఇంక ఇది అవ్వదు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన కృప దగ్గరికి నువ్వు రావాలి. సో యూ నీడ్ టు కమ్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్. సో నేను అంటాను, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ కాంబినేషన్. క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక కాంబినేషన్. ఏంటి ఆ కాంబినేషను? ప్రివిలేజెస్ ఉంటాయి, పెయిన్ఫుల్ సర్కమ్స్టెన్స్ ఉంటాయి. సో నువ్వు ఒకటి చూస్ చేసుకొని ఒకటి అవాయిడ్ చేయడం కుదరదు. అలానే నీ సొంత శక్తితో ఆ సిట్యువేషన్ని నువ్వు హ్యాండిల్ చేయలేవు. సో అందుకనే దేవుడు మనకిచ్చేటువంటి అంశం ఏంటి? ఆయన తన కృపను మనకిస్తాడు. ఆ మాటకు వస్తే ఇక్కడ ఇంకో విషయం కూడా నేను చెప్పనియండి. దేవుని కృపను పౌలు ఎంత ఆధారం చేసుకున్నాడంటే, ఇప్పుడు జాగ్రత్త గమనించండి. తనకున్న వీక్నెస్ గురించి పౌలు పుస్తకంలో రాయటం అంత అవసరమా? ఏమా, ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ధైర్యంగా మీ బలహీనతల గురించి మాట్లాడగలరు చెప్పండి? ఎంతమంది క్రైస్తవులు మీ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడగలరు ధైర్యంతో? ఆ మాటకోసం మనకెంత పిరికితనం అంటే, మన ఫెయిల్యూర్స్ని, మన వీక్నెస్ని కప్పిపుచ్చేసి ఏం చూపిస్తూ ఉంటాం? మనం బయటికి మన బలాల్ని చూపిస్తూ ఉంటాం. ఇప్పుడు పౌలు తన బలహీనత పుస్తకంలో రాయటం వల్ల దానివల్ల వచ్చే పర్యవసానం ఏం చెప్పండి? ఇప్పటికీ 2000 సంవత్సరాలుగా పౌలు యొక్క బలహీనతను ఎంతమంది చదువుకున్నారు? బై ద వే, పౌలు కనుక రాయకపోతే అసలు ఆయన బలహీనత ఉన్న సంగతి ఎవరికి అర్థమైంది? అవునా? సో బలహీనతను ఎవరు బయట పెట్టుకున్నారు? మనం అంటాం కదా, నీ సమస్య నువ్వు ఎందుకు బయట పెట్టుకున్నావు? పిచ్చోడు అంటావు. రే, సమస్య బయట చెప్పు, సమాధానం వస్తుంది. సమస్య లోపల దాచుకో, రోగం వస్తుంది. ఆ మాటకి అర్థమవుతుందా? సమస్య బయట చెప్తే, అరే బయట చెప్పేవేంట్రా? పౌలు బయట చెప్పాడు, సిగ్గు లేకుండా బయట చెప్పాడు. ఎందుకు? మనం నేర్చుకోవడానికి. క్రైస్తవ జీవితంలో బలహీనతలు ఉంటాయి, పెయిన్ఫుల్ సర్కమ్స్టెన్స్ ఉంటాయి, దేవుడిని నల్లగొట్టమున్నది. ఈ విషయాలన్నీ ఎట్లా నేర్చుకుంటాం మనం? పౌలు రాయటాన్ని బట్టే. పౌలు తన జీవితాన్ని పాజిటివ్గా చూపించవచ్చు కదా. ఏంటో ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడరు, అంత నెగిటివిటీనే. అవునా? పౌలు గారు ఎందుకు మరి నెగిటివ్ని తీసుకొచ్చారు బయటికి? ఎందుకు చెప్పాలి మనకి తన నెగిటివిటీ గురించి? మన జీవితాల్లో ఈ సర్కమ్స్టెన్స్ వచ్చినప్పుడు నిలబడటానికి, దేవుణ్ణి ప్రశ్నించకుండా
ఆయన ఆధారం చేసుకోవటానికి, ఆయన కృపను ఆధారం చేసుకోవటానికి. సో ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఆయన తన జీవితంలో వచ్చినటువంటి బలహీనతలో కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన కృపను ఆధారం చేసుకుంటాడు. ఎవరి కృపను? దేవుని కృపను ఆధారం చేసుకుంటున్నాడు. అంటే ఒక రకంగా పౌలు యొక్క ఆధ్యాత్మిక పరిణితి చూడండి, హిజ్ హ్యూమిలిటీ దేని విషయంలో? దేవుడేం రాయమనలా. ఒకవేళ పౌలు గనక అది గనక రాయకుండా ఉంటే ఈరోజు మనకి పౌలుకి పలానా ప్రాబ్లం ఉందని ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు కాదు. కానీ పౌలు ఎక్కడ భయపడలేదు. అండ్ దట్స్ హౌ యు లెర్న్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకునేటువంటి విధానం. అందుకే ఒక ఆయన అంటాడు, ద మెచ్యూరిటీ ఆఫ్ ఎ వారియర్ ఈజ్ నాట్ మెజర్డ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద మజిల్స్. ఒక బలవంతుడైనటువంటి పోరాట యోధుని యొక్క పరిణితి కనపడేది తనకున్నటువంటి మజిల్స్ని బట్టి కాదు, తనకున్నటువంటి గుర్తులను బట్టి, స్కార్స్. దాని అర్థం ఏంటి తెలుసా? వీడికి ఓన్లీ మజిల్స్ ఉన్నాయనుకో, స్కార్స్ లేవనుకో, దాని అర్థం ఏంటి? వీడి జీవితంలో ఎప్పుడు ఫైట్ చేయలే. వీడి పనాలేంటి? ఎగ్జిబిషన్లో మజిల్స్ చూపించుకోవడమే. టీవీలోకి వచ్చి ఏం చూపిస్తాడు? నా మజిల్ ఎంత ఉందని చూపిస్తాడు. కానీ వీడికి స్కార్స్ లేవు. ఎందుకు స్కార్స్ లేవు? వీడు ఎగ్జిబిషన్గా పరిమితం అయ్యాడు. చాలా మంది జీవితాలు ఎగ్జిబిషన్గా పరిమితం అవుతున్నాయి. ఏమా క్రైస్తవ జీవితంలో ఏ గుర్తులేవి? గుర్తులున్నాయా? సిలువ గుర్తులున్నాయా? యేసుప్రభువు వారు తోమాతో ఏం చెప్పాడు? దా ఈ గుర్తులు వదిలిపెట్టల. ఏ గుర్తులు? మేకుల గుర్తులు, సిలువ గుర్తులు. యేసుప్రభువు వారిని వదిలిపెట్టల. నిత్యత్వంలో కూడా ఆయన స్వరూపము ఏమంటారు? అద్భుతమైన సుందరమైనటువంటి రూపం ఈ సృష్టి అంతట్లో ఎవరిది? యేసు ప్రభుది. ఎందుకంటే ఆయనకి దేహం ఉంది కదా, మనలాగా ఆయనకి దేహం ఉంది. కాబట్టి దేహం ఉన్నటువంటి మనుషులందరిలో ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఎవరు? మీరు నమ్మేటట్లే, మీరు అనుకుంటున్నారా? ఏం చెప్పండి. మనకు అట్లా నేను పాస్టర్ గారు ఆయన అంటే నేను ఎంత బ్యూటిఫుల్ ఏమి తెలుసాను అనుకోడు. అమ్మ మనందరికంటే బ్యూటిఫుల్ ఎవరు చెప్పండి ఈ సృష్టిలో? ఎందుకంటే శరీరము ధరించారు కదా. ఆయన దేవత్వం గురించి మాట్లాడట్లా, ఆయన హ్యుమానిటీలో కనుక గమనిస్తే ఈ సుందరమైన రూపం మీద ఒక మచ్చ ఉందనుకో, ఎట్లాగుంటుంది? అది ఎబ్బెట్టుగా ఉండదా? ఏమా మీ ముఖం మీద మచ్చ ఉందనుకో, మీరేం చేస్తారు? ఏదోటి చేసి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు లేదా? నేను తప్పట్లేదు నేను. కానీ యేసుప్రభువు వారు ఎందుకు మచ్చలు ఉంచుకున్నాడు? నిత్యత్వంలో కూడా మచ్చలు క్యారీ చేస్తున్నాడు. అది పోరాట యోధుడి లక్షణం. ఆయనకున్న మజిల్స్ ఎగ్జిబిషన్ చూపించుకోవడానికి కాదు, ఆయన పోరాటాన్ని తెలియజేస్తాయి. సో ఒక క్రైస్తవునిగా మన జీవితంలో పెయిన్ఫుల్ సర్కమ్స్టెన్స్ అనేటువంటివి ఇట్ విల్ షో యువర్ ఫైట్స్ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్. అందుకే అంటున్నాను, దేవుడు మన జీవితంలో ప్రివిలేజెస్తో మనల్ని బ్లెస్ చేస్తాడు, నెగటివ్స్తో దేవుడు మనల్ని బ్యాలెన్స్ చేస్తాడు. అలానే మన జీవితాలకి తన సూత్రాన్ని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వాదకరంగా ఇస్తాడు. ఆయన సూత్రం ఏంటో తెలుసా? బలహీనతల విషయంలో మీరు గమనించాల్సిన రెండు సూత్రాలు. ఒకటి, నా కృప నీకు చాలు. అంటే పెయిన్ఫుల్ సర్కమ్స్టెన్స్లో ఏం ఆధారం చేసుకో? నువ్వు దేవుని కృపను ఆధారం చేసుకో. రెండో విషయం అన్నాడు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం వచ్చింది. ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఐ యామ్ స్ట్రాంగ్ వెన్ ఐ యామ్ వీక్. ఐఎమ్ స్ట్రాంగ్ వెన్ ఐఎమ్ వీక్. ఈ రెండు అద్భుతమైన ప్రిన్సిపల్స్ దేవుణ్ణి నేర్పించడానికి మన జీవితంలో ఏం తీసుకొస్తాడు? పెయిన్ఫుల్ సర్కమ్స్టెన్స్ తీసుకొస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. పౌలు యొక్క జీవితాన్ని మన ముందు దేవుడు పెడుతున్నప్పుడు మన జీవితంలో కూడా దేవుడు మనకు ప్రివిలేజ్ ఇచ్చాడు. మన జీవితంలో కూడా దేవుడు పెయిన్ఫుల్ సర్కమ్స్టెన్సెస్ని ఆయన అలౌ చేస్తాడు.
అయితే వాటిని మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం? దేవుని చేతిలో నుండి ప్రివిలేజెస్ తీసుకునేటువంటి నీవు ఒకవేళ దేవుడు అనుమతిస్తే పెయిన్ తీసుకోవటానికి నీకున్నటువంటి సంకోచం ఏంటి? నీకున్న ఇబ్బంది ఏంటి? బహుశా నీ పోరాటం యొక్క గుర్తులను దేవుడు నిత్యత్వంలోకి నేను తీసుకువెళ్ళాలనుకుంటున్నాడేమో. ఆ గుర్తులతో యేసు ప్రభు కూడా ఆ గుర్తులు వేసుకున్నాడమ్మా. పౌలు గారు కూడా ఆ గుర్తులు ఉన్నాయి. అందుకనే ఆ గుర్తులనే తన జీవితాంతం భరించాడు. తన బలహీనతను బయటకు రాయటానికి కూడా ఆయన సిగ్గుపడలేదు. తన ఆధిక్యత గురించి ఎంత సైలెంట్గా ఉన్నాడు పౌలు. ఇవన్నీ మన జీవితాలు గమనిస్తున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలు ఎట్లా ఉన్నాయో పరిశీలించుకుందాం. దేవుని కృపను అర్థం చేసుకుందామా? మన బలహీనతలో ఆయన బలము పరిపూర్ణమవుతున్నది గనక బలహీన సమయాల్లో దేవుని సహాయం తీసుకుందాం. దేవుని బలము చేత మనం తృప్తి చెందుదాం. పోరాట యోధులుగా ఈ లోకంలో దేవుని కొరకు జీవిద్దాం. ఆయన మనల్ని ఆశీర్వదించినప్పుడు సంతోషంతో దాన్ని తీసుకోవటం మాత్రమే కాదు, దేవుడు మనకిచ్చినటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో కూడా ఆ గుర్తులను మనం భరిద్దాం. మన ఆత్మీయ జీవితానికి మేలుగా దేవుడు అది ఇస్తాడు గనక వాటిని గమనిస్తూ దేవుని కొరకు ముందుకెళ్దాం. అందరు లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో దేవా నీ పాదసన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతుండగా మా జీవితాలు సరిచేయండి. మా ఆధ్యాత్మిక జీవితాలు కొన్నిసార్లు ప్రభా మాకు అర్థం కాని సందర్భాలు మా జీవితంలో సంభవించినప్పుడు, నొప్పి కలిగించేటువంటి సన్నివేశాలు మా జీవితంలో సంభవించినప్పుడు దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా మీరు సహాయం చేయండి. ప్రభా మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా మరి ప్రభా చైతన్య కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా తను మీరు తప్పించారు, అందుని బట్టి ప్రభా మీకు వందనాలు. ప్రభా తన హాస్పిటల్లో రికవర్ అవుతుండగా సంపూర్ణ స్వస్థత విడుదల మీరు దయచేయండి. కుటుంబాన్ని మీరు భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఈ పరిస్థితుల్లో కుటుంబంగా వారు వెళ్తున్నప్పుడు ప్రభా నీ కంఫర్ట్ ప్రభా బిడ్డలకు మీరు దయచేసి మీరు ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా అనారోగ్యమైన బిడ్డలు కూడా ప్రభా మీరు స్వస్థపరచండి. ఎవరు ఎటువంటి అవసరాలతో ప్రభా నీ సన్నిధికి వచ్చున్నారు అవి బయటకు చెప్పకపోయినప్పటికీ కూడా ప్రభా హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు గనక ప్రతి జీవితం ప్రభా, ప్రతి కుటుంబం వారికి ఉండే ప్రతి పరిస్థితి నుండి ప్రభా మీరు భద్రపరిచి మీరు విడిపించి ప్రభా నీ మేలులతో బిడ్డలు మీరు నింపి నీ సమాధానం బిడ్డలు మీరు దయచేసి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందమని చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకందరూ మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా అన్నశ్రమించిన పకాలను క్షమించండి. మమ్మ శోధుల దాకా దుష్టుడు తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమార్తె యేసుక్రీస్తు వారికి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయ్యుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మా ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షాంబుల్ కృమ్మారించుము దేవా.
ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఒకరొక పలకరించుకొని మెళ్ళకి మీరు వెళ్ళండి.